శనగ రైతులకు కష్టాలు పెరుగుతున్నాయి. ఓవైపు కాలం కలిసిరాక మరోవైపు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్నారు రైతులు. పంట చేతికి వచ్చిన సమయానికి శనగ రేట్లు పడిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. కనీస మద్దతు ధర కూడా రావటం లేదంటున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంటున్నారు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల రైతులు. శనగ రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. మెట్ట భూముల్లో పంట సాగు చేసిన వాళ్ల పరిస్థితి మాత్రం మరీ దారుణంగా ఉంది. ప్రభుత్వం సబ్సిడీపై విత్తనాలు సరఫరా చేయడంతో నిజామాబాద్, కామారెడ్డి జిల్లా రైతులు 20,000 ఎకరాల్లో శనగ పంట వేశారు. ఇప్పుడు యాసంగి శనగ చేతికొచ్చినా ధర సగానికి పడిపోవడంతో దిగాలు చెందుతున్నారు రైతులు. మార్కెట్లో శనగపప్పు ధర మండిపోతుంది. కానీ శనగలు పండించిన రైతులకు మాత్రం గిట్టుబాటు కావడం లేదు. గతంలో క్వింటాల్ శనగలను 12,000కు అమ్మినట్లు చెబుతున్నారు రైతులు. కానీ ఇప్పుడు 5,000కు మించి ఎవరు కొనడం లేదని శనగ రైతులు అంటున్నారు. ఈ సంవత్సరం వర్షపాతం మంచిగా ఉండి ఏదో పంటలు మంచిగా దిగుబడి పర్వాలేదు. కానీ మేము ఈ శనగ విత్తనాలు అలకడానికి తెచ్చినప్పుడు 10,000 నుంచి 11,000 రేటు ఉండే. ఇప్పుడు మా పంటలు చేతికి వచ్చి కోస్తున్నాము, అమ్ముదామంటే దళారులకు కుముక్కై 5,000కు మించకుండా కొనుగోలు చేస్తలేరు. వ్యాపారులు చెప్పిన ధరలకే అమ్మవలసి వస్తుందని రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారుల చేతిలో మోసపోతున్నామన్నారు. ప్రభుత్వం కొనుగోలు చేసినట్లయితే బాగుంటుంది, ఒక మద్దతు ధర ప్రకటించినట్లయితే బాగుంటుంది. సుమారుగా ఇప్పుడు 4,000 రూపాయలు ఏమీ గిట్టుబాటు లేకుండా ఉన్నది. మరి రోజు రోజుకు పడిపోతూ ఉన్నది. కావున మరి మాకు ఈ యొక్క రేటును మాకు ఆదుకునే విధంగా మంచి మద్దతు ధర కనీసం 8,000 రూపాయలన్నా ప్రకటించి ఈ రైతులను ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వాన్ని కోరుకుంటా ఉన్నాం. ఎకరా శనగ సాగుకు 20,000 ఖర్చవుతున్నా ఆశించిన దిగుబడి రావడం లేదన్నారు రైతులు. ప్రభుత్వమే శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే చేతికందిన పంట గిట్టుబాటు అయ్యే అవకాశం ఉందన్నారు. పోయినసారి శనగకు మద్దతు ధర 11,000 రూపాయలు ఉంటే మరి ఈరోజు మద్దతు ధర 5,000 రూపాయల నుంచి 4,500 మధ్యలో తీసుకుంటున్నది. మరి ఒక చిన్న రైతు కూడా ఈరోజు నష్టపోవడం జరుగుతున్నది. కాబట్టి ప్రభుత్వము శనగ కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. శనగ రైతుల ఇబ్బందులు ఇలా ఉంటే కమిషన్ ఏజెంట్లు మాత్రం జేబులు నింపుకుంటున్నారు. రైతుల నుంచి కొన్న శనగలను మహారాష్ట్రలోని మిల్లులకు తరలిస్తున్నారని రైతులు చెబుతున్నారు. అక్కడ ఏజెంట్లు క్వింటాల్ శనగను 10 నుంచి 12,000కు అమ్ముకుంటున్నట్లు చెప్పారు. ఇప్పుడు మేము కోత వేయగానే పగ్గ పడేస్తున్నాము, రేట్లు కొంటలేదు సరిగా. ఎప్పటికి వేస్తూనే ఉంటాం మేము శనగ. ముందు 5,200 కొంటుండే, ఇప్పుడు పడేసిన కోత పెట్టే కలకంటే ఇప్పుడు 4,800, 700 అంటున్నారు. శనగ ఎక్కువగా పండే బోధన్ ఏరియాలో కనీసం ఒక్క కొనుగోలు కేంద్రమైన ఏర్పాటు చేయాలంటున్నారు. మార్కెటింగ్ అధికారులు తమ సమస్యలను పట్టించుకొని పరిష్కరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు.